కూతురికి అర్చనకి ఒకేసారి పిండ ప్రదానం జరిపిస్తాను. ఏమో మీ డబ్బున్నోళ్ళందరికీ తొందరపాటు ఉంటుంది. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా ఆ రోజు అరెస్ట్ చేయించి తీసుకెళ్లిన మనిషిని సారీ పొరపాటు జరిగిందని ఆ తర్వాత వదిలేశారు కదా. కానీ ఈ లోపు ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా అమ్మా? ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మా అయ్యగారు నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని మా అయ్యగారు వదలరమ్మా. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఇక్కడి నుండి వెళ్ళిపోండమ్మా. అర్చనకు రాకేష్ ను పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్లడం వరకే తెలుసు, కానీ లోపల ఆదికేశవుల కూతురు చనిపోయిందన్న విషయం తెలియదు. ఆ ఆదికేశవులు తనని పగబట్టాడన్న విషయం కూడా అర్చన తెలుసుకోలేకపోయింది. బావా, ఇయ్యాల ఎట్టాగైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నీకర్థమయ్యేలా చేస్తాను. ఓసిన పట్నం పారంకోడి, ఇక్కడ ఈ సంయుక్త నిన్నటి వరకు నాటుకోడి, ఇయ్యాల నుండి పందెం కోడి. మా బావని బుట్టలో వేసుకుందామని వచ్చిండావా? నీ పప్పులేం ఉడకోబుల్లెమ్మా. వెళ్ళింది అమ్మాయి, నాకేం అర్థం కావట్లేదు. మా నాన్న గోల్డెన్ సంబంధం తెస్తేనే కాదని యశ్వంత్ని సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఈ పల్లెటూరు లంగావోని దగ్గర ఓడిపోతానా? నెవర్. యశ్వంత్! అమ్మా అమ్మా, లోపలేం చేస్తున్నావు అమ్మా? వస్తున్నాన్రా. అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా నీ హడావుడి? బాత్రూంలో వాటర్ రావట్లేదమ్మా. బావా, బావా, నిన్నిట్ట చూస్తా ఉంటే నాకు సిక్కేస్తా ఉండది. యశ్వంత్! వావ్, సూపర్ బాడీ, మస్తున్నావు యశ్వంత్.
ఏంది బుల్లెమ్మా బట్టలు లేకుండా మా బావను చూస్తే నీకు మస్తుగా ఉండదా? ఇదిగో బావా. సంయుక్త నువ్వు కాసేపుండు. మీనాక్షి ఏంటిలా సడన్ గా? నీకోసమే వచ్చాను యశ్వంత్. ఏంటి దత్తయ్య, మీ కొడుకేమైనా షారుఖ్ ఖాన్ అనుకుంటున్నాడా లేక రుతిక్ రోషన్ అనుకుంటున్నాడా? ఏంటి ఎక్స్పోజింగ్? ఇదిగో శర్వాణి, నువ్వు నన్నంటే అన్నావు గాని మా బావని అనబాక. బావా, నిన్నిట్ట చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉండది. సిగ్గేస్తుందా? యశ్వంత్ ఏంటి న్యూసెన్స్? ఫస్ట్ నువ్వు పదా, ఇద్దరం కలిసి బైక్ మీద బయటకు వెళ్ళిపోదాం. టూ మినిట్స్ మీనాక్షి, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే డార్లింగ్, నేను వెయిట్ చేస్తాను. ఓకే. అంట డార్లింగ్. ఓసిన సుప్పనాతి, రోజు రోజుకి నువ్వు బాగా రెచ్చిపోతా ఉండవే. చెప్తా నీ సంగతి. అబ్బో, సంయుక్త వర్సెస్ మీనాక్షి. అసలు యశ్వంత్ దగ్గర ఏముందని వీళ్ళిద్దరు ఎందుకుని కొట్టుకొని చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదురా దేవుడా. ఇదిగో అత్త, ఏంది చూస్తా ఉండావు? దానికి టీలు కాఫీలంటూ మర్యాదలు చేశావనుకో, నేను ఊరుకోను. ఆంటీ, మన ఇంటికి ఇంగ్లీష్ మ్యాగజైన్స్ రావా? అదిగోమ్మా అక్కడున్నాయి. అది కాదే. నువ్వేం మాట్లాడబాక. అమ్మో, నేను సమయానికి వచ్చుండాను కాబట్టి సరిపోయుండది. లేదంటే ఆ గజ్జల గుర్రాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగదానివి కదా. చచా, నీ గురించి అన్నీ తెలిసి కూడా నేనెందుకు అలా చేస్తానే? ఇదిగో అత్తా, ఇంకేం మాట్లాడబాక. భగవంతుడా, నా కొడుకు ఈ ఇద్దరు అమ్మాయిలతో ఎలా నెట్టుకొస్తాడో ఏమో. ద్వాపరమంత సవతుల సంత జ్ఞాపకముందా గోపాల, కలియుగమందు ఇద్దరి ముందు శిలవయ్యావే శ్రీలోల, కాపురాన ఆపదలను ఏదిన శౌరీ, ఏది నాకు చూపవా ఒకదారి, నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి.
కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథ కన్నా రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసిన కథ విన్నా గోవిందా 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 సాగిందా జోడు మధ్యల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం ఏంటత్తయ్యా అలా గాల్లోకి చూస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలే సర్వాణి. ఇక నుండి నా బ్రతుక్కి ఇలా గాల్లో చూడటమేనేమో. అబ్బా, స్ట్రైట్ గా చెప్పండి అత్తయ్యా. ఇంకా స్ట్రైట్ గా చెప్పడానికి ఏముంది? ఇక నుంచి నా కొడుక్కి ఇంట్లో ఇల్లాలో వంటింట్లో ప్రేరాలు సినిమానే. వాడి భవిష్యత్ తలుచుకుని భయపడిపోతున్నాను. చూడు, హాల్లో మ్యాగజిన్ చదువుతూ మీనాక్షి, కిచెన్లో కత్తులు నూరుతూ సంయుక్త. అది కిచెన్లోకెళ్ళి ఏ కత్తి కోసం వెతుకుతుందో, ఏ కత్తిపీట కోసం వెతుకుతుందో. ఉస్సే మీనాక్షి, నీకు కొత్త కష్టాలొచ్చాయి అత్తో. హాయ్. హలో అండి. ఏం చదువుతున్నావు? మ్యాగజైన్. నేను అడిగింది ఇక్కడేం చదువుతున్నావు అన్నది కాదు, ఏం చదువుకుంటున్నావు అని. ఓహో, లండన్లో ఎంబీఏ చేశానండి. ప్రస్తుతానికి ఖాళీయే. అవును, యశ్వంత్తో ప్రోగ్రాం ఎక్కడికి? సినిమాకి వెళ్ళి అటు నుంచి. వద్దులే, ఈ నస నాకు నచ్చదు గాని. అదిగో మీ యశ్వంత్ వస్తున్నాడు, వెళ్ళు. అమ్మా, నేను మీనాక్షితో కలిసి అలా బయటికెళ్ళొస్తాను. యశ్వంత్, ఈ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్స్ మీనాక్షి, వెళ్దామా? అదేంటి యశ్వంత్, మనం ఇద్దరం బయటకు వెళ్తున్న సంగతి పాపం సంయుక్తకు చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. దీంట్లో హ్యాపీగా ఫీల్ అవడానికి ఏముంది మీనాక్షి? సరే, నువ్వు అంతగా కోరుకుంటున్నావు కాబట్టి చెప్పే వెళ్దాం, పద. సంయుక్త, సంయుక్త! మా బావన్ని వలలో వేసుకుని టెంగు టెంగుమంటూ ఊరేగుదామనుకుంటున్నావేమో. చెప్తాను ఈ సంగతి. సంయుక్త, సంయుక్త! బావా! సంయుక్త! ఏంది బావా పిలుచుండవు? ఏం కావాలి? ఏం లేదు సంయుక్త, నేను మీనాక్షి బయటకు వెళ్తున్నాం. నీతో ఒక మాట చెప్పి వెళ్దామని. మీనాక్షి, ఇప్పుడు నువ్వు హ్యాపీనా?
యశ్వంత్, నీ చెయ్యి ఇలా పట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉంటుంది నీ చావు కూడా నా చేతుల్లోనే ఉంటుందే. పదేశ్వంత్, మనల్ని ఇలా చూస్తూ ఉంటే ఎవరైనా కుళ్ళుకుంటారు. పద. కుళ్ళుకోవడానికి ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు మీనాక్షి? అంతా మనవాళ్లే కదా. అబ్బా పద యశ్వంత్, టైం వేస్ట్ చేయకు. సంయుక్త, ఏంది నీ కొడుకు దాంతో ఊరేగితే మాత్రం నేను వదులుకుంటానా ఏంది? ఇవాళ అది నా ముందు చేసిన పనికి దానికుండాది చూడు రచ్చే. సంయుక్త, ఎక్కు. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కు. నా పేరు సంయుక్త కాదు యశ్వంత్, మీనాక్షి. ఓ సారీ మీనాక్షి, అలవాటై అలా తన పేరే వచ్చింది. నువ్వేం ఆలోచించకు, ఎక్కు. మీనాక్షి, మీద చేసుకుని కూర్చో. యశ్వంత్, ఆల్రెడీ నా చెయ్యి నీ భుజం పైనే ఉంది. సారీ. మీద చెయ్యేసి కూర్చో. యశ్వంత్, ఏంటి ఆలోచిస్తున్నావు? పదా. ఓకే. అత్తా, నీకు 1,00,000 సార్లు చెప్పుండాను, అయినా మళ్ళీ చెప్తా ఉండాను. నీ కొడుకు నన్నే ప్రేమిస్తా ఉండాడు, నన్నే పెండ్లి చేసుకుంటాడు. శర్వాణి, ఏంటి ఇది? నీ కొడుకు చాలా అదృష్టవంతుడత్తయ్యా. ఒక పక్కేమో సంయుక్త, మరో పక్క మీనాక్షి. పండగ చేసుకుంటున్నాడు కదా. త్వరగా రావయ్యా. సుగుణ, ఇన్నాళ్ళు మన అమ్మి గుళ్ళ చుట్టూ తిరిగేది, ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు. అసలు ఎన్నడూ లేంది ఇట్టా గొడుగు తీసుకొచ్చినావేందే? ఏవయ్యా అంటే అన్నానంటావు గాని ప్రతిదానికి నీకు చాదస్తం పెరుగుతూ ఉండాది. అరే, ఇయాల కార్తీక మాసం చివరి రోజని నేను నిన్ను గుడికి తీసుకొస్తే బయలుదేరిన దగ్గర నుంచి ఒకటే నస పెడతా ఉండవయ్యా. ఇదిగో మన అమ్మికి యశ్వంతల్లుడికి పెళ్లి జరగాలని దేవుడికి మొక్కుకుందామయ్యా. అట్టనే. ఓం నిధనపదాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగ.
యశ్వంత్ ఏంటి గుడికి తీసుకొచ్చావు? అదేంటి మీనాక్షి అలా అడిగావు? గుడికి తీసుకొస్తే కూడా ఆశ్చర్యమేనా? పద, గుళ్ళో దేవుడి దర్శనం చేసుకుని వెళ్దాం. అద పుష్పాచత పూజాం సమర్పయామి సంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే. పైవాడి దయుంటే మా నమ్మిని యశ్వంతిని ఎవరూ వేరు చేయలేరయ్యా. ఏవయ్యా, నిజంగా మనకు ఏవో ఆటంకాలు రాబట్టేనయ్యా మన యశ్వంతు మన ఇంటల్లుడు అవ్వలేకపోతాడు. మన ప్రయత్నానికి తోడు ఆ భగవంతుడి కృప కూడా తోడవాలయ్యా. అట్నే లేవే, ఎన్నడూ లేంది ఈ రోజు నువ్వు గుడికి తీసుకొస్తా ఉంటే అర్థమైనది. ఆ భగవంతుని ఆశీస్సులు మన అమ్మకి ఎప్పుడూ ఉండాలనే కోరుకుంటాను. సరేనా? అట్టగేనయ్యా, పద. పరమేశ్వర వరప్రసాద సిద్ధిరస్తు. స్వామి, సిరిమల గోత్రము మా అమ్మి సంయుక్త పేరు మీద అర్చన చేయించండి. శ్రీమల్ల గోత్రోద్భవస్య సంయుక్తానామధేశ్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ వయాయో ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ బల. అమ్మకి నాకు అర్థమైంది కానీ నీ మరదలకే అర్థం కావడం లేదు. నువ్వొచ్చాకే తింటానని పైన వెయిట్ చేస్తుంది. సంయుక్త రోజు రోజుకి చిన్నపిల్లలా తయారవుతుందేంటి? దేవుడా, మా బావ నన్ను ప్రేమిస్తా ఉండాడో లేదో ఇప్పుడే తెలిసిపోద్ది.